సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎన్నో దినాల నుంచి ప్రకటన చేసుకుంటూ వచ్చిన దినాలు రానే వచ్చాయి. ప్రతి సంవత్సరం దేవుని కృపను బట్టి 21 దినాలు ఉపవాస ప్రార్థనలు జూలై నెల 25వ తారీఖు నుండి ఆగస్టు నెల 14వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ 2025 సంవత్సరం కూడా ఈ రోజు నుండి అనగా జూలై నెల 25వ తారీఖు నుండి 21 దినాలు ఉపవాస ప్రార్థనలో మేము ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ కుటుంబ సమేతంగా హృదయపు లోతుల్లో నుంచి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మందిరానికి వచ్చి మాతో కలిసి ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడుండి ప్రార్థన చేసిన దేవుడు వింటారు. కారణం ఆయన పేరే ప్రార్థనలు ఆలకించు దేవుడు. ఇంట్లో ఉండి ప్రార్థించిన, వంటింట్లో ఉండి ప్రార్థించిన, బస్ స్టాండ్లో ఉండి ప్రార్థించిన, ఆఫీసులో ఎక్కడుండి ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. బట్ మందిరంలో ఉండి చేసే ప్రార్థనతో చూసారా, ఓ ప్రత్యేకమైన ప్రభావంతో కూడుకుంది. అదే దావీదు భక్తుడు అంటారు కదా, ఆయన తన ఆలయములో నా మొర ఆలకించాడు. అంటే అనేక చోట్ల ప్రార్థన చేసి ఉంటారు, ఎందుకు ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చి ఉండదేమో. ఇట్లా కాదు, దేవుని మందిరానికి వెళ్ళాల్సిందేనని మందిరానికి వచ్చి ప్రార్థించాడు. అందుకని అంటాడు, ఆయన తన ఆలయములో నా మొర ఆలకించెను అని. విన్నారా? ఒకవేళ ఎన్నో ప్రార్థనలకు గతంలో ఒకవేళ కొన్నిటికి మీకు జవాబు రాకపోతే రండి, దేవుని మందిరంలో ప్రార్థన చేద్దాం. మందిరంలో నుంచి ప్రార్థన ధూపం ఎగయుకుంటూ దేవుని సన్నిధికి యేసు నామం పేరిట నిశ్చయంగా చేరునుగాక. ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. మందిరంలోనే మీరు ఉండటానికి తగుమాత్రపు వసతులతో అకామిడేషన్ సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఎవరైనా ఫ్యామిలీస్తో వచ్చేవారికి మనవి, భార్యాభర్తలు పిల్లలు కలిసి వస్తే మంచిది, సంతోషం. బట్ మీరు కలిసి వస్తే ఒకే చోట కలిసి ఉండటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీకి సపరేట్గా రూమ్స్ ఇవ్వాలంటే ఎన్ని వందల రూమ్స్ ఉండాలో కదా. సో మీరు అనేదా భావించకుండా మీరు కుటుంబాలతో రావటం మరి సంతోషం. మందిరంలో ఎక్కడో చోట మీకు అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు. అయినా ఈ ఉపవాస దినాలు శరీరానికి విశ్రాంతినిచ్చే దినాలు కాదు కదా. ప్రభు సన్నిధిలో శరీరాన్ని నలగొట్టుకుంటూ ప్రార్థించే దినాలు. ప్రేమపూర్వకంగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ రాలేని పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లో ఉంటే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, సాయంకాలం 6:30 నుండి 9:30 వరకు ఉదయం సాయంత్రం లైవ్ అందించబడుతుంది. మాతో ఏకీభవించి దూర ప్రాంతాల్లో ఉన్నవారు మందిరంలో కూర్చున్నప్పుడు ఎలా డిసిప్లైన్డ్గా కూర్చుంటారో లైవ్ ఇచ్చే స్థలానికి వచ్చి చక్కగా చాపేసుకొని కూర్చొని అవకాశం ఉంటే మోకరించి మాతో కలిసి ప్రార్థనలో కుటుంబ సమేతంగా ఏకీభవించాలని మా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. ప్రత్యేకంగా ఈరోజు ప్రారంభిస్తున్నాం కదా. మొట్టమొదటి రోజే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మన ఆత్మీయ తండ్రి రాజశేఖరయ్య గారు ఈరోజు మన మధ్యకు వస్తున్నారు. ఈ ఉదయం వారే ఈ సాయంత్రం మనకు వర్తమానం అందిస్తారు. మరి ప్రాముఖ్యమైన ఓ సంతోషకరమైన వర్తమానం. ఈరోజు మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత అందుకో నా ఉపవాస ప్రార్థన అనే అద్భుతమైనటువంటి ఆల్బమ్ రిలీజ్ చేయబోతున్నాం. ఉపవాస ప్రార్థన మీద ఈ ఏడాది ఉపవాస ప్రార్థనలను ప్రేమించి ఉపవాస ప్రార్థన కొరకు మనలను పురికొల్పునట్లుగా చక్కటి పాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించారు. రిలీజ్ చేయబడుతుంది. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి, ఆశీర్వాదం పొందండి. విశేషంగా ఈ శ్రేష్టమైన సమాచారం మీరు ఎదిగిన వాళ్ళందరికీ పదే పదే షేర్ చేసి వారు పాల్గొంటున్నట్లుగా ప్రోత్సహించగలరని మీ అన్నగా
మీ ఆత్మీయ సహోదరునిగా, మీ తండ్రిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మంచిది. ఈరోజు మరో శ్రేష్టమైనటువంటి వర్తమానం, ఉపవాస ప్రార్థనను గూర్చి. రైట్, జకర్యా గ్రంథం. అవకాశం ఉన్న బిడ్డలందరూ మీ బైబిల్ తెరవండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19-20 వచనాలు మీతో పంచుకుంటాను. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని 10వ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలు. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. విన్నారా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట. 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, ఇది 7వ నెల కదా, 7వ నెలలో, 10వ నెలలో యోధా వారు చేసే ఉపవాస ప్రార్థనలు ఉన్నాయే, ఈ ఉపవాస ప్రార్థనలో యోధా ఇంటి వారికి, విన్నారా, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలు అంటాడు. ఏంటి చివరి మాట చూడండి, మనోహరమైన పండుగలు. ఏవి పండుగలు? ఉపవసించి ప్రార్థించటం పండుగ. వాట్ ఈస్ దిస్? ఒక మాట, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం పండుగ. సహజంగా పండుగ అంటే పాత రోజుల్లో ఒక మాట ఉండేది, ఒక సామెత ఉండేది. పండుగ అంటే పంటికి ముక్క, ఒంటికి బట్ట, ఇంటికి రంగు, ఇదేనా సోదరా పండుగ అంటారు. విన్నారా? పంటికి ముక్క, ఒంటికి బట్ట, ఇంటికి రంగు, ఇదే పండగ అంటారు కదా. కడుపు నిండా తింటాం పండుగ లోకరీతిగా. మాంసం తెచ్చుకొని అంటారు కదా, పంచభక్ష పరమాణాలతో ఏమంటే నిండు కొండలాగా సమృద్ధి అయిన భోజనాలు పెట్టుకొని తింటాం మనుషులు పండుగ అంటారు. కానీ దేవుడేమంటాడో తెలుసా? క్రైస్తవ జీవితంలో, భక్తిపరుల జీవితంలో ఉపవాసమే పండుగ. ఆమేన్. క్రైస్తవుని జీవితంలో నిజమైన పండుగ ఉపవసించి ప్రార్థించటమే ఒక పండుగ. ఎలా? అద్భుతం. ఉపవాసము అంటే దేవునికి సమీపంగా బ్రతకటం అనే మాట నిన్నటి దినాన్ని మనం విన్నాం కదా. నిజమే. ఓ భక్తి కలిగిన క్రైస్తవుడు ఉదయం లేచి ఒక గంట, గంటన్నర, 2 గంటల సేపు తనివితేర ప్రభుతో మాట్లాడాడు అనుకోండి, ప్రభుకు బహు సమీపంగా వెళ్ళాడు అనుకోండి, దేవునితో తనివితేర మాట్లాడాడు అనుకోండి, హృదయమార ప్రభులో ఆనందించాడు అనుకోండి, ఆ దినమంతా పండుగలాగా ఉండదా? ఆ దినమంతా ఓ తెలియని చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందాన్ని అనుభవించినట్లు ఉండదా? నిజ క్రైస్తవుని జీవితంలో ప్రభువుకు సమీపంగా బ్రతకటానికి మించిన సంతోషం, ప్రభువుకు సమీపంగా బ్రతకటానికి మించిన పండుగ మరొకటేదీ లేదు అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. అవునంటారా కాదంటారా? చూడండి, ఓ 3 గంటలు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశాం. కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపాం. ఓ బలమైన ప్రార్థన ఆత్మ ఆ దినాన మన మీద కుమ్మరించబడింది. మనలను మరిచిపోయి ఓ 3 గంటల్లో ఏడ్చాం, గుండెల విషయంలాగా ఏడ్చాం. కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి హృదయమారా ముద్దాడాం. ఓ 3 గంటలు ప్రార్థన ముగించిన తర్వాత ఆ ప్రార్థనలో నుంచి లేచేటప్పుడు ఉంటుందండి, హృదయం పరవళ్ళు తొక్కుతుంది, గంతులేయటం ప్రారంభిస్తుంది. అది పండుగ అనే కంటే కూడా దానికి మించి ఏదైనా పండుగ అంటే దానికి మించి ఏదైనా పదం వాడితే బాగుంటుంది. దైవజనమ, క్రైస్తవ జీవితంలో నిజమైన పండుగ ఉపవసించి ప్రార్థన చేయటమే. మనకు పండుగలు ప్రారంభమవుతున్నాయి ఈ రోజు నుండి.
అంతేనా? దేవునితో సహవాసం చేయటం మాత్రమే పండుగ? ఉపవసించి ప్రార్థన చేస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో జరిగే 3 అద్భుతమైన కార్యాలు ఇక్కడ అంటాడు ప్రభు. యోధా ఇంటి వారికి, చూడండి ఆ మాట, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు. అంటే ఉపవాస ప్రార్థనలు ఏం పుట్టిస్తాయి? సంతోషాన్ని పుట్టిస్తాయి. అద్భుతం తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు వాళ్ళ బ్రతుకు ఏడ్పుగా మిగిలిపోయింది. ఏడ్చి 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 వారి కన్నీళ్ళే వారికి అన్నపానాలుగా మిగిలిపోయినాయి. ఇక మన బ్రతికింతే, మన జీవితం ఇంతే అన్నట్లుగా 70 సంవత్సరాలు బబులోను చెరలో మగ్గిపోతా వచ్చారు. ఇజ్రాయేలీలు పట్టు వదలకుండా 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో, విన్నారా, 70 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఏడ్చారు. వారు కార్చిన కన్నీళ్లు వ్యర్థం కాలేదు. వారి ఉపవాస ప్రార్థన ద్వారా వారి సంఖ్యలను దేవుడు తెంచి, బానిస శృంఖలాల నుంచి దేవుడు విడిపించి వారి స్వదేశానికి తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళు అంటారు, మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. అన్ని ప్రజలు చూసి అంటారు, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెను, మన నోటి నిండా ఆనందగానం ఉండెను. కీర్తనలో మీరు ఎరుగుదురు కదా. దైవజనమా, ఒకవేళ నీ బ్రతుకులో కుటుంబం అంతా సంతోషంగా బ్రతికి కొన్ని నెలలవుతుందేమో, కొన్ని ఏండ్లవుతుందేమో, కొన్ని సమస్యల వలయంలో చిక్కుకొని, పరువు ప్రతిష్టలనే వలయంలో చిక్కుకొని, పిల్లలు దారి తప్పారు అన్న వలయంలో చిక్కుకొని, అవమానం అనే వలయంలో చిక్కుకొని, అప్పులనే వలయంలో చిక్కుకొని, ఆర్థిక సమస్యలనే వలయంలో చిక్కుకొని, అనారోగ్యం అనే వలయంలో చిక్కుకొని, అసమాధానం అనే వలలో చిక్కుకొని, గాలానికి చిక్కిన చేప గిలగిల కొట్టుకులాడినట్లు, నీళ్లలో నుంచి ఒడ్డున పడిన చేప నేల మీద గిలగిల కొట్టుకులాడుతున్నట్లు, తమ్ముడు చెల్లి, కొన్ని నెలలు బట్టి ఏడ్పే నీ బ్రతుకు మిగిలిపోయిందా? రా, ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తురాలివి కా. నువ్వు ప్రార్థిస్తుండగా నీ నోటి నిండా నవ్వు పుట్టిస్తాడు. నీ హృదయం ఆనందగానాలతో నిండుకునేటట్లుగా నీ అంగలార్పును తన మహిమ కొరకు నాట్యంగా దేవుడు మార్చటం ప్రారంభిస్తాడు. నీ అంగలార్పును నాట్యంగా మార్చే శక్తి ఉపవసించి ప్రార్థించే ప్రార్థనలో దాగుంది. దేవుని యొక్క లేఖనం చెప్పకనే చెప్తున్నమాట. నంబర్ 1, ఉపవాస ప్రార్థన సంతోషాన్ని పుట్టిస్తుంది. రెండో మాట విచిత్రమైన మాట, యోధా ఇంటి వారికి ఉత్సాహమును పుట్టించు. నేనంట ఒక మాట అంట, ఉపవాసం ఉన్నప్పుడు మనం ఉసూరుమంటా ఉంటామా, ఉత్సాహం ఉంటుందా? మామూలుగా అబద్ధం ఆడకుండా చెప్పండి. ఏమండి, కొంతమందికి అయితే ఒక్క పూట ఉపవాసం ఉండే ఆ మొఖాలు ఉంటాయి చూసారా, లంకనాలు చేసిన మొఖాలు అంటారు. కొన్ని ప్రాంతాల్లో లంకనాలు అంటారు. అసలు పుట్టినప్పటి నుంచి భోజనమే చేయనట్టు, వాళ్ళకి మొద్ద అన్నం పెట్టినట్టు, అసలు ఒక్క పూట ఉపవాసం ఉన్నదానికి ఎట్లాగో అయిపోతారు. అయితే నన్ను చెప్పంటారా, దైవ సన్నిధి దేవుని ప్రసన్నత ఆవరిస్తే ఉపవాసం ఉండే కొద్దీ హృదయాంతరేంద్రియాలలో నుండి ఓ తెలియని ఉత్సాహం పెళ్ళొబకటానికి దేవుడు కృప చూపిస్తాడు. అమ్మాన్ అమ్మాన్, విన్నారు ఇక్కడి మాట? ఉపవాసము ఉత్సాహాన్ని పుట్టిస్తుందట. ఉత్సాహం ఎలా ఉత్సాహాన్ని పుట్టిస్తుందో తెలుసా? అదే పౌలు గారు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్న అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటాడు. అద్భుతం. బాహ్య పురుషుడు కొంత కృషించిపోతాడేమో, కానీ అంతరంగ పురుషుడు ఉన్నాడు చూసారా, పరవళ్ళు తొక్కటం ప్రారంభిస్తాడు. గత వారం రోజుల క్రితం విన్నాం, యేసయ్య ఆత్మబలంతో బయలుదేరాడట. ఎప్పుడు?
40 రోజులు ఉపవసించిన తర్వాత ఆయన ఆత్మబలంతో బయలుదేరాడట. విశ్వసించండి, ఈ ఉపవాస ప్రార్థనల్లో ఆత్మబలంతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. విశ్వసించండి. గడిచిన దినాల్లో ఏ శత్రువు చేతిలో ఓడిపోయావో ఆ శత్రువుని పాదాల కింద వేసి నువ్వు చితకదొక్కేటట్లుగా ఓ బలాఢ్యుడిగా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. నీ అంతరంగ పురుషుడు బలపడాలంటే బాహ్య పురుషుడు కృషించిపోవాలి. ఎప్పుడైతే బాహ్య పురుషుడు కృషించిపోతాడో నీలో నుంచి ఒక ఉత్సాహం. చూడండి ఆ మాట, లేవియా కాండం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి చూడండి. 9వ అధ్యాయం చివరి వచనం నేను చదువుతాను. లేవియా కాండం 9వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠ మీదనున్న దహన బలి ద్రవ్యములను క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. అక్కడేం ప్రారంభమైంది? ఉత్సాహధ్వని ప్రారంభమైంది. ఉత్సాహధ్వని ఎందుకు ప్రారంభమైందో తెలుసా? దహన బలి ద్రవ్యములు, కొవ్వు కాల్చబడింది. దహన బలి ద్రవ్యం అంటే శరీరం కదా. ఆ బలి పశువు యొక్క శరీరం కాల్చబడిపోయింది, క్రొవ్వు కాల్చబడిపోయింది. ఎప్పుడైతే కాల్చబడిపోయిందో అక్కడేం ప్రారంభమైంది? ఉత్సాహధ్వని ప్రారంభమైంది. క్రైస్తవ జనమ, మనమందరం ఎవరమో తెలుసా? క్రీస్తు అనే బలిపీఠాన్ని చేరిన బలి పశువులం. బా ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. క్రీస్తు అనే బలిపీఠాన్ని చేరిన బలి పశువులం. బలిపీఠాన్ని చేరిన ఈ పశువు ఏం కావాలి? బలి కావాలి. బలి కావాలి. ఏం బలి కావాలి? నీ నోటి మాటలు బలైపోవాలి, నీ మోహపు చూపు బలైపోవాలి, నీ తప్పుడు ఆలోచనలు బలైపోవాలి, నీ నోటి దురుసుతనం బలైపోవాలి, క్రొవ్వెక్కిన గర్వపు మాటలు బలైపోవాలి, కీడుకై త్వరపడే పాదాలు బలైపోవాలి, ఎదుటి వాళ్ళ లోపాలు పదే పదే వేలెత్తి చూపించే నీ కంటిలో దూలాన్నుంచుకొని ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును తీయాలని ప్రయత్నం చేసే, తీర్పు తీర్చే వ్యక్తిత్వం, అవి బలైపోవాలి. విన్నారా? ఎప్పుడైతే బలైపోతామో కుటుంబంలో ఉత్సాహం పుట్టుకురావటం ప్రారంభిస్తుంది. దైవజనమా, అందుకని కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది. రెఫరెన్స్ ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఉత్సవ బలి పశువు అని. చెప్పండి. ఏ బలి పశువు? ఉత్సవ బలి పశువు. అద్భుతం. క్రీస్తు బలిపీఠం దగ్గర నువ్వు బలైపోతే, బలైపోయిన బలి పశువుగా ఉంటే నీ ద్వారా నీ ఇంటిలో ఉత్సవం జరుగుతుంది, నీ ఇంట్లో పండగ జరుగుతుంది, నీ పిల్లలు సంతోషంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. బలి పశువు బలైపోవాలి. నీలో ఉన్న త్రాగుడు దురాత్మ బలైపోవాలి. తండ్రి త్రాగుబోతు సార్, ఆ త్రాగుబోతు తండ్రి త్రాగుబోతనాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతకటం ప్రారంభించాడు. ఇక ఆ ఇంటిలో అంతకు మించిన ఉత్సవం, పండగే ఉంటుంది చెప్పండి. ఆ తండ్రి దారి తప్పినోడు, అక్రమ సంబంధాల్లో ఉండేవాడు. అక్రమ సంబంధాల్లో ఉండే ఆ తండ్రి తన క్రమం తప్పిన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నేను నీతిగా బ్రతుకుతానని భార్య దగ్గరికి వచ్చి మాట్లాడితే, నీతిగా భర్త బ్రతికితే నేనంట ఆ భార్యకు అంతకు మించిన పండగే ఉంటుంది సార్. ఆ పిల్లలకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది? పాడతారు వాళ్ళప్పుడు, ఆనందమే పరమానందమేనని. కదా క్రైస్తవుడా, నువ్వు బలైపోతే, నీలో ఉన్న శరీరపు దురాశలు వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నువ్వు కాల్చివేసి బూడిద చేస్తే, బలి పశువులు ఎక్కడుంటాయో ఆ ఇంటిలో ఉత్సవం ప్రారంభమవుతుంది. ఏ సంఘములో బలైపోయిన బలి పశువులు ఉంటాయో, దహన బలి ద్రవ్యం కాల్చబడి, కొవ్వు కాల్చబడి ఎవరి జీవితాల్లో కాల్చబడతాయో వారు సంఘానికి ఉత్సవ బలి పశువులుగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు.
ఈ శరీరాన్ని బలి పశువు చేసేది ఉపవాస ప్రార్థన. ఆఖరి మాట చెప్పంటారా? మూడవది, ఉపవాస ప్రార్థన మనోహరమైనది అని రాస్తుంది. ఒకసారి చెప్పండి, మనోహరమైనది. మనోహరం అంటే మనః ప్లస్ హరము, మనస్సును గెలుచుట. ఒకసారి చెప్పండి, మనస్సును గెలుచుట. ఉపవాస ప్రార్థన నంబర్ 1 దేవుని మనసు గెలిచేటట్లుగా చేస్తుంది. నంబర్ 2 నీ మనస్సు మీద నీకు జై జీవితాన్ని ప్రసాదించేది ఉపవాస ప్రార్థన. తెలియకుండా సెల్ఫ్ కంట్రోల్. అన్నం కళ్ళ ముందున్నా నువ్వు తినకుండా శరీరాన్ని నియంత్రించుకుంటే, ఆకలి అవుతున్నా ఏమంటారు, పేగులు నకనకలాడుతున్నా ఏషావుగాడిలాగా ఒక్క పూట కూటి కోసం తొందరపడకుండా చంపుకుందాం, శరీరాన్ని చంపుకుందాం, నాలుకను చంపుకుందాం, ఆకలిని చంపుకుందాం అని ఆహార పదార్థాలు కళ్ళ ముందున్న నీ నాలుకను చంపుకుంటే మీరు ఎరుగుదురు కదా, ఒకడు నాలుకను స్వాధీనపరుచుకుంటే సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకోగలుగుతాడట. విన్నారా? మనోహరం అంటే ఉపవాస ప్రార్థన ద్వారా నీ మనస్సును గెలవగలుగుతావు. కోరికలు గుర్రాలైతే అంటారు చూసారా, ఈ ఆలోచనలు కూడా గుర్రాల్లాగా విహరిస్తూ ఉంటాయి. ఆలోచనల మీద జై జీవితం. ఆలోచనల మీద జై జీవితం లేకపోతే సామెతల్లో ఒక చోట రాసి ఉంటుంది, ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును స్వాధీనపరుచుకోలేని వాడు అంతే. విన్నారా? ఒక ఇంటి చుట్టూత కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కుక్కలు, నక్కలు, పందులు అన్నీ ఆ ఇంట్లో వచ్చి తెస్తేస్తాయి. ఇంటికి ప్రాకారం ఎంత కాపుదలో మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు కూడా ఆ మనస్సును ఆ వ్యక్తిని అంత జాగ్రత్తగా కాపాడుతుంది. అయ్యా, నా మనస్సును నేను ఎలా స్వాధీనపరుచుకోగలను? ఉపవాస ప్రార్థన ద్వారా. అంతకు మించి చెప్పమంటారా? దేవుని మనస్సు గెలుచుకోవాలంటే ఎవరి మనస్సు? చెప్పండి. నేనంట దేవుని మనస్సు గెలుచుకుంటే నువ్వు పొందుకోలేని ఆశీర్వాదం ఏముందో చెప్పు. ఒక మాట, దేవుని మనస్సును గెలుచుకోగలిగితే అప్పుడు దేవుడు నీ వాడైపోతాడు కదా. సామెత ఒకటి ఉంది, వడ్డించేవాడు మనోడైతే భోజన పంక్తిలో ఏ మూలను కూర్చున్నా, సామెత, భోజన పంక్తిలో ఏ మూలను కూర్చున్నా మాంసం ముక్కలన్నీ మనయ్యేనట. రుచికరమైన ఆహార పదార్థాలన్నీ మన ప్లేట్లో ఉంటాయట. ఎందుకు? వడ్డించేవాడు మనోడు. నేనంట వడ్డించేవాడు మనోడైతేనే విస్తరలో అంత సమృద్ధి అయితే, దేవుడే మనోడైతే, ఒకసారి దేవుడే మనోడైతే, దేవుని మనసే గెలుచుకోగలిగితే నువ్వు సాధించలేని విజయం, నువ్వు పొందుకోలేని ఆశీర్వాదం, నువ్వు ఎదగలేని ఆత్మీయ అంతస్తు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏముంటుంది? దేవుడు నీ వాడైనప్పుడు నీకు సమాధానం ఇవ్వకుండా ఆపేస్తాడా? నెమ్మదైన జీవితం ఇవ్వకుండా ఆపేస్తాడా? చేయాల్సిన మేలు చేయకుండా దేవుడు ఆపేస్తాడా? ఒకవేళ ఇంతకాలం దేవుని చేయి బిగబట్టినట్లుగా ఉంటే నా చేతులెత్తి దీవిస్తున్నాను. బిగబట్టబడిన దేవుని హస్తం ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు విప్పునుగాక, ఆకాశపు వాకిళ్ళు తెరుచునుగాక, మూసుకుపోయిన ద్వారాలు తెరవబడునుగాక. ఓ చిన్న అవకాశం కోల్పోతే, చిన్న మార్గం మూయబడితే అంతకంటే విశాలమైన మార్గం ఈ ఉపవాస ప్రార్థనలో నీ కుటుంబంలో దేవుడు తెరవబోతున్నాడు. రండి, చేయి కలుపుదాం, ఉపవసించుదాం. ఈ ప్రార్థన ఒక ఉద్యమంలాగా లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా మార్చబడేటట్లుగా కలిసి ప్రార్థించేద్దాం, ఉపవసించుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే ఏం చేయాలో రేపు చెప్తాను. రైట్? ఎవరెవరైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారో, తీర్మానం చేసుకున్నారో, ఆ తీర్మానాన్ని దేవుడు స్థిరపరచున్నట్లుగా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఏకీభవిస్తారా? సర్వశక్తి గల తండ్రి, ఈ దినం నుంచి
మీరు ప్రారంభించబోతున్న ఉపవాస ప్రార్థనల కొరకు స్తోత్రాలు. వేల కొలది ప్రజలు కుటుంబాలుగా ఈ ప్రార్థనలో పాల్గొందున్నట్లుగా యేసు నామం పేరిట ఒక అద్భుతం మీరు చేయుదురుగాక, ఆశ్చర్య కార్యాన్ని జరిగించుదురుగాక. ఈ ఉపవాస ప్రార్థనల్లో అయ్యా ఎన్ని కుటుంబాలైతే పాలు పంపులు పొందుతున్నాయో ఉపవాస ప్రార్థనలు ఒక పండుగలాగా జరగాలి, ఒక పండుగలాగా జరగాలి. అవును నాయన, దుఃఖితుల బ్రతుకు సంతోషంగా మార్చబడాలి. అవును ప్రభువా, నిరుత్సాహంతో ఉన్న కుటుంబాల్లో ఉత్సాహం మీరు పుట్టించాలి. అవును నాయన, మీ మనస్సు గెలుచుకునేవారిగా నీ ప్రజలు మారాలి. అట్టి కృపతో ఒక్కొక్క బిడ్డను అభిషేకించి ప్రార్థిస్తుండగానే అద్భుతాలు జరిగించు, ప్రార్థిస్తుండగానే విడుదల కార్యం చేయి, ప్రార్థిస్తుండగానే స్వస్థత కార్యాలు జరిగించు, ప్రార్థిస్తుండగానే అద్భుత సూచక మహత్కార్యాలు మీ నామ ఘనత కొరకు ప్రజల మధ్యలో మీరు జరిగించుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఈరోజు రిలీజ్ చేయబోతున్న అందుకో నా ఉపవాస ప్రార్థన ఈ దివ్యమైన పాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.